ఉన్న పార్టీలో ఉండలేక వచ్చేసిన ఆ నేతను పాపం అక్కున చేర్చుకునేవారే కరువయ్యారట. పదవిలో ఉన్నంత కాలం రాజాది రాజా అంటూ చుట్టూ చేరిన మంది మార్బలం ఇప్పుడు మొహం కూడా చూడడం లేదట. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని పార్టీకి రాజీనామా చేసిన ఆ మాజీ మంత్రికి ఇకపై పాలిటిక్స్ లో ఫుల్ టైం రెస్ట్ దొరుకుతుందేమని భయం పట్టుకుందట. క్రాస్ రోడ్స్ లో నిల్చున్న ఆ నాయకుడికి ఎటెల్లాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు అనుభవం ఉన్న ఆ నాయకుడికి ఎందుకు దారులు మూసుకుపోతున్నాయి? పొలిటికల్ జంక్షన్ లో ఎటెల్లాలో తెలియక తికమక పడుతున్న ఆ లీడర్ ఎవరు? పదవులు అనుభవించి చివరి నిమిషంలో పార్టీని నడిసంద్రంలో వదిలేయడంలో ఆ నేత దిట్ట. అనివార్యమైతే వేరే సంగతి, కానీ ఎప్పుడూ ఆయన అలాగే చేస్తూ వస్తున్నారు. ఆయనే ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్. అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలి ప్రయత్నంలో భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ తరువాత పరిణామాలతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో అవంతి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఇక 2019 సమయానికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగాలేదని గుర్తించి ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. భీమిలి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ మంత్రివర్గంలో 2.5 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. కండువాలు మారుస్తూ రాజకీయంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు అవంతి శ్రీనివాస్. అయితే మంత్రిగా ఉన్న సమయంలో కొన్ని వివాదాలు ఆయనకు మచ్చ తెచ్చిపెట్టాయి. మంత్రిగా ఉండగా లైంగిక వేధింపుల ఫోన్ కాల్స్ అవంతిని ఇబ్బంది పెట్టాయి. 2.5 ఏళ్ల తర్వాత ఆయన మంత్రి పదవి పోయింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేగా 2024 వరకు కాలం వెళ్లదీస్తూ వచ్చిన అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చివరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో అవంతి ఓడిపోయారు. ఓటమి తర్వాత అవంతి శ్రీనివాస్ 2024 డిసెంబర్ 12న వ్యక్తిగత కారణాలతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి భీమిలి ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకుని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లో మరో పార్టీ నుంచి అవంతి కొత్త కోణం చూస్తామని స్థానిక నాయకులు ప్రజలు భావించారు. కానీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా ప్రకటించి సుమారు 16 నెలలు కావస్తున్నా తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించకపోవడంతో అవంతి పని అయిపోయిందని అనుకుంటున్నారట భీమిలి ప్రజలు. ఇప్పట్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు లేకపోవడంతో అప్పుడే తొందరపడడం ఎందుకన్నట్లున్నారట అవంతి. కొంత టైం తీసుకుని అప్పటికి ఎటువైపు గాలి వీస్తే ఆ పార్టీలో చేరితే పోతుందని అవంతి ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే 4 పార్టీలు మారిన అవంతి రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరుతారన్న అనుమానాలు ఆయన అనుచరులను గందరగోళానికి గురి చేస్తున్నాయట. మరికొందరైతే ఇక మిగిలింది బీజేపీనే అంటూ సెటలు కూడా వేస్తున్నారట. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 పార్టీలు మారి పదవులు అలంకరించిన అవంతి 16 నెలలుగా అజ్ఞాతంలో గడపడం వెనుక అసలు వ్యూహం ఏంటో అనుచరులకు అంతుపట్టడం లేదట. ఇది వ్యూహమా లేకపోతే కాలం కలిసి రాకపోవడమా అని కూడా గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన మాత్రం పొలిటికల్ హీట్ పుట్టించింది. గంటా ఇంట వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు అవంతి సైతం ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట. గతంలో గంటా శిష్యుడిగా పేరుపడ్డ అవంతి తర్వాత ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయారు. ఒకప్పుడు రాజకీయ గురువు గంటా మాట జవదాటని అవంతి 2024 ఎన్నికల్లో భీమిలిలో తన ప్రత్యర్థిగా ఉన్న గంటాపై నోరు పారేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదాలు కొనసాగాయి. అయితే 2024 ఎన్నికల్లో గంటా చేతిలో ఓటమి పాలన తర్వాత వ్యూహాత్మకంగా వైసీపీకి రాజీనామా చేసిన అవంతి రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట. అజ్ఞాతంలో ఉన్నారని అనుకుంటున్న తరుణంలో ఇటీవల గంటా వివాహ వార్షికోత్సవంలో అవంతి మెరవడం, ఒకప్పటి గురు శిష్యులిద్దరూ ఆనందంగా హడావిడి చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందంటున్నారు ఇరు వర్గాల అనుచరులు. కొంతమంది శ్రేయోభిలాషులు మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరడంతో అవంతి పునరాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గంటా శ్రీనివాసరావు వివాహ వార్షికోత్సవ వేడుకలను వేదికగా చేసుకుని పావులు కదుపుతున్నట్టు సమాచారం. గత ఏడాది గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో వైసీపీ మేయర్పై కూటమి అవిశ్వాస సందర్భంలో వైసీపీ కార్పొరేటర్గా ఉన్న అవంతి కూతురు ప్రియాంక అనూహ్యంగా టీడీపీకి మద్దతు పలికి ఆశ్చర్యపరిచారు.
అయితే అవంతి మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎక్కడా నోరు విప్పలేదు. రాబోయే రోజుల్లో టీడీపీలోకి వస్తారా అనే అనుమానాలున్నా ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలోనే అవంతికి కూడా పట్టుండడంతో ఆయనకు ప్రాధాన్యం ఉంటుందా అనేది అనుమానమే. 2019 నుంచి 2024 మధ్యకాలంలో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా సైతం వైసీపీలో చేరాలని భావించారని టాక్ వచ్చింది. కానీ అవంతి అప్పట్లో దీన్ని వ్యతిరేకించారు. గతానుభవాలతో ఇక రాబోయే రోజుల్లో అవంతికి మిగిలింది బీజేపీనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే అన్నీ మరిచి పదవి కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం తన పాత గురువు గంటా శ్రీనివాసరావు అడుగుజాడల్లో మళ్ళీ అవంతి నడుస్తారా, లేక తిరిగి పాత గూటికి చేరుతారా, లేదంటే జాతీయ పార్టీ బీజేపీతో రాయబారం నడుపుతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏడాదిన్నర కాలంగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం అయితే పొలిటికల్ జంక్షన్లో నిలుచున్నారని చెప్పక తప్పదు.